అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. మనం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకు వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే మనము అంత ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయము వర్షాకాలంలో. ఎండాకాలంలో అయితే బాగా దాహం వేస్తుంది. వర్షాకాలంలో మనకు యూరిన్ ఎక్కువగా వస్తుందనేసి మనము నీళ్ళు తక్కువ తీసుకుంటాము. అది చాలా తప్పండి. మనము ఎండాకాలంలో ఎంత వాటర్ తీసుకున్నామో వర్షాకాలంలో కూడా అంతే వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఈ వర్షాకాలంలో 3 లీటర్స్ మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఏం చేశానంటే నిన్న హోటల్కి వెళ్తే నేను గ్లాస్ బాటిల్స్ ఇచ్చారు అక్కడ. వాటిని మంచిగా వాష్ చేసుకొని ఆ బాటిల్స్ ఒకటి 300 అంటే సో బాటిల్స్ తెచ్చేసుకున్నాను. అంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా అనేసి అందులో నేను ఇప్పుడు బాగా కడిగినాక వాటర్ నింపాను. ఈరోజు నేను సాటర్డే కదా, నేను ఈ వాటర్ని అంతా కూడా నేను ఈరోజు అంతా కూడా ఈ వాటర్ని కన్స్యూమ్ చేస్తానండి. సో అప్పుడు మన కౌంట్ అనేది ఉంటుంది, మనము ఈరోజు ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకున్నాం అనేసి. సో వాటర్ మీకు అందరికీ తెలుసు బాడీలో ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు. అంతేకాకుండా నేను ఇక్కడ సోంఫ్ అంటే ఫెనల్ సీడ్స్ అంటారు, ఈ ఫెనల్ సీడ్స్ కూడా మనము ఇలా మరిగించి చల్లార్చాక చిన్న చిన్న బాటిల్. సో ఇలా నేను ఈ సోంఫ్ నీళ్ళను మనము బాగా బాయిల్ చేయాలండి. మరిగించిన తర్వాత మనము వీటిని రోజంతా కూడా కొద్ది కొద్దిగా తాగాలి. సో టోటల్ మనకు దగ్గర దగ్గర 4 లీటర్స్ అండి. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మనము కన్స్యూమ్ చేస్తాము. సో మనం ఇలా 4 లీటర్స్ వాటర్ మనము కన్స్యూమ్ చేయాలి. చేసిన తర్వాత ఇలా మనము చిన్న చిన్న బాటిల్స్లో, ఇది 250 గ్రామ్స్ బాటిల్స్ అండి, గ్లాస్ బాటిల్స్లో మనము ఒక 3 బాటిల్స్ స్టోర్ చేసి ఉంచుకోవాలి రోజంతా. అంటే భోజనం బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు ఇలాంటి గ్లాస్ బాటిల్స్, ఇవన్నీ కూడా ఫ్రూట్ జ్యూసెస్ బాటిల్స్ అండి. ఇవన్నీ మనం కడుక్కొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో ఇలాంటి బాటిల్స్లో నేను సోంపు వాటర్ని నిల్వ చేసి ఉంచాను. మీరు కూడా ఇలాంటి చిట్కాలు పాటించి హెల్త్ బాగా చూసుకోండి. బాయ్.